గౌరవ సభ్యులారా, ఈరోజు మన గౌరవ గవర్నర్ గారు చేసిన ప్రసంగం మన రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి దిక్సూచి వలె నిలుస్తుంది. ఆ మహోన్నత ప్రసంగానికి సభ తరపున ధన్యవాదాలు తెలుపుతూ నేను కూడా నా మాటలతో భాగస్వామిని అవుతున్నాను. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రజల మనోభావాలను గౌరవిస్తూ సంకల్పబద్ధంగా పనిచేస్తూ అభివృద్ధికి నూతన దిశను చూపిస్తున్నది. అధ్యక్ష, ఇవాళ మన గవర్నర్ గారు ప్రసంగంలో పేర్కొన్న అంశాలు ఈ రాష్ట్ర ప్రగతికి నిదర్శనంగా భావించవచ్చు. అధ్యక్ష, వ్యవసాయ రంగం విషయానికి వస్తే అధ్యక్ష, రైతులను అన్నదాతలుగా గౌరవిస్తూ రాయితీ సాగునీటి పథకాలు, ఎరువులు, ధాన్యం కొనుగోళ్లలో పారదర్శకత తీసుకురావడంలో మా ప్రభుత్వం ముందుంది. అధ్యక్ష, 2 లక్షల రూపాయలు గుండు గుత్తంగా రైతు రుణమాఫీ చేశాం. అధ్యక్ష, విద్యారంగం విషయానికి వస్తే అధ్యక్ష, ప్రభుత్వ పాఠశాలలలో మన ఊరు మనబడి, మన బస్తీ మనబడి అనే కార్యక్రమం ద్వారా, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా మౌలిక వసతులు అభివృద్ధి చేస్తున్నాం. అధ్యక్ష, డిజిటల్ క్లాసుల ఏర్పాటుతో విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నాం. అధ్యక్ష, ఆరోగ్య రంగం విషయానికి వస్తే అధ్యక్ష, బస్తీ దవాఖానాలు, ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ ఆసుపత్రుల ఆధునీకరణ ద్వారా సామాన్య ప్రజానీకానికి ఆరోగ్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చాం. అధ్యక్ష, విద్యుత్ రంగం విషయానికి వస్తే అధ్యక్ష, నాడు మండు వేసవిలో కరెంటు కోతలు నిరంతరం ఉండేవి. అధ్యక్ష, కానీ ఇప్పటి మా ప్రభుత్వం ద్వారా 24 గంటలు వ్యవసాయ ఉచిత విద్యుత్ సౌకర్యం రైతులకు అందజేస్తున్నాం. అధ్యక్ష, పేదల విషయానికి వస్తే 200 యూనిట్లను కూడా అందజేస్తున్నాం. అధ్యక్ష, ఇదంతా మా పరిపాలన వల్లే సాధ్యమైంది, కానీ మాటలతో కాదు. అధ్యక్ష, మహిళా సంక్షేమం విషయానికి వస్తే అధ్యక్ష, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకు ప్రోత్సాహకాలు అందిస్తున్నాం. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అందిస్తున్నాం. అధ్యక్ష, మా పాలనలో 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ వంటి పథకాల ద్వారా మహిళల సాధికారత పెరిగింది. అధ్యక్ష, కాబట్టి గౌరవ సభ్యులారా, ప్రతిపక్ష నేతలు మనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు, కానీ ప్రజల నాడిని తాకిన నాయకత్వం ఎప్పటికీ నిలబడుతుంది. మేము మాటిచ్చిన దాన్ని పాటించాం, 6 గ్యారెంటీలను అమలు చేస్తున్నాం, ప్రజా పాలన అందిస్తున్నాం. అధ్యక్ష, ప్రజల భరోసా మా విజయ రహస్యం. అధ్యక్ష, ఈ సభలో మన గౌరవ గవర్నర్ గారు ప్రసంగించిన విధంగా గౌరవాన్ని నిలుపుదాం. ఆ ప్రసంగానికి నా పక్షాన, నా మంత్రివర్గం తరపున మరియు రాష్ట్ర ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అధ్యక్ష, ధన్యవాదాలు.